బండి పికప్ అయితే కొంచెం దారిలోకి వెళ్ళాక చెప్తా, మామూలుగా లేదనమాట పికప్. సో గైస్ బండి చూడండి, దూకటానికి రెడీగా ఉన్న పులిలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మనం లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి సిమెంట్ లోడింగ్ వస్తే మా అవతారాలు ఎలా ఉంటాయో. లోడింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కంపెనీల నుంచి బయటకు వచ్చేసాను. కంపెనీలో ఏ కంపెనీలో అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియోస్ అయితే తీయకూడదు, అది వచ్చేసి ఇల్లీగల్ అనమాట. అందుకోసమని కంపెనీ బయటకు వచ్చేసినాను. ఇంకా మనం పట్ట కట్టించుకోవాలి, తార్పాలింగ్ కట్టించేసుకొని ఇంకా బయలుదేరటమే అనమాట. అడ్వాన్స్ తీసుకొని డీల్ కొట్టించుకొని. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కర్ణాటక అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు ఆ రోడ్డు, చూద్దాం మరి ఎట్లుంటుందో. బండి పికప్ అయితే కొంచెం దారిలోకి వెళ్ళాక చెప్తా, మామూలుగా లేదనమాట పికప్. చాలా బాగుంది, 3.2 కదా. అసలు పికప్ చాలా బాగుంది అనమాట. అసలు గేర్ అడగట్లేదు. 2.8 అయితే గేర్ అడిగేది. ఇది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను రోడ్ ఎక్కగానే. ఇంకా మనం వెళ్ళేసి తార్పాలింగ్ కట్టించేసుకొని ఇంకా స్నానం చేద్దాము. స్నానం చేసి ఫ్రెష్గా అయితే బయలుదేరిపోదాము. ఇంకా తార్పాలింగ్ కట్టించేసిన తర్వాత అయితే కలుస్తాను మీకు. సో గైస్ బండి చూడండి, దూకటానికి రెడీగా ఉన్న పులిలా ఉంది. లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనం చలో బయలుదేరిపోదాము. సో గైస్ లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనం బంకుకి వెళ్ళి డీఎల్ అయితే కొట్టించుకోవాలన్నమాట. ఒక 10,000 వేయించుకుంటే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్దంట. 10,000 వేయించేసుకొని ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ఆల్మోస్ట్ అయితే మన ఫ్యాక్టరీ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాను. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 12:30 అవుతుంది. ఎండ అయితే మామూలుగా లేదనమాట, ఫుల్ ఎండ, బీభత్సమైన ఎండ. ఈ ఎండ తగ్గాలంటే ఇంకా ఒక 2 months అయితే వెళ్ళాలనుకుంటా. తర్వాత అయితే ఎండ అయితే తగ్గిపోద్ది. ఈ ఎండ అన్నంత వరకు కొంచెం డేంజర్ అనమాట. టైర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే బాంబులు వెళ్ళినట్టు వెళ్తాయి అనమాట. టైర్లు బాగలేని టైర్లు డౌమ్ డౌమ్ అని. ఇంకా చూపిస్తాను చూడండి, బయలుదేరిపోతున్నాను. సో గైస్ చూడండి, ఇలా బయలుదేరాను అనమాట. రైట్ సైడ్ చూడండి, అంత పార్కింగ్. ఇది చాలా పనులు అయితే ఇక్కడే పెట్టుకుంటూ ఉంటారు. కొందరు చూడండి ఇక్కడ చెట్ల కింద పెట్టుకున్నారు. నన్ను కూడా ఇక్కడే పెట్టుకోమన్నారులే, కానీ మనం డీజిల్ కొట్టించేసుకుని నిదానంగా బయలుదేరిపోదాం. ఎందుకు ఊరికే రిస్క్ చెప్పండి. నైట్ టైం అదే మనం ఈ టైంలో సుమారుగా ఒక 100 kilometers జర్నీ చేసినా ఒక నైట్ ఒక 300 ఉంటుంది. జాయిగా ఆరాంగా వెళ్ళిపోవచ్చు, టెన్షన్ ఏం లేకోకుండా. బండి పికప్ అయితే మామూలుగా లేదనమాట. చూడండి 6th gearలో ఉంది, అయినా కూడా గేర్ అడగట్లా. దుబ్బా అనుకోకుండా పికప్ బాగుంది అనమాట. 4832లో 2.8లో అంత ఉండేది కాదు. సారికి గేర్ డౌన్ చేసి చైన్ నొప్పి వచ్చేసేది. ఇందులో అలా లేదనమాట. బండి గుర్రంలా పరిగెడుతుంది, మామూలు స్పీడ్ పరిగెడుతుంది అనమాట. చాలా బాగుంటది పికప్. చూడండి సింపుల్ గా 40 స్పీడ్ రాలేదు, అప్పుడే 7th gear అయితే పడ్డది. చాలా బాగుంది అనమాట పికప్. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ యాక్చువల్ గా చెప్పాలంటే టాటా 4830 కంటే చాలా బాగుంది పికప్. ఒకసారి 4832ను ఒకసారి ఏమన్నా డ్రైవ్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. తెలుసుకొని కామెంట్ చేయండి, తెలియకుండా కామెంట్ చేయమాకండి. పికప్ బాగుండదు, మైలేజ్ రాదు, అది ఇది అనేసి. నేను చూపిస్తాను ఇది ఎందుకు మైలేజ్ రాదో, ఎలా తోలితే మైలేజ్ వస్తుందో కూడా నేను చూపిస్తాను మీకు. ఏ వెహికల్ను ఎలా డ్రైవ్ చేయాలో అలా డ్రైవ్ చేస్తేనే మైలేజ్ వస్తుంది. లేదు ఎటు పడితే అట్లు డ్రైవ్ చేస్తే మటుకు అస్సలు మైలేజ్ రాదనమాట. కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఇటువంటి మంచి బ్రాండెడ్ వెహికల్స్ ఇలా డ్రైవ్ చేసినప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో, ఏ బటన్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలిసి ఉండాలన్నమాట. ఎలా పడితే అలా డ్రైవ్ చేసేదానికి అయితే అస్సలు కాదు. అలా కొంచెం తెలిసి ఉంటే బాగుంటది అనమాట. ఎందుకంటే కొంత రివర్స్ వెళ్ళేటప్పుడు టైర్లు తిరుగుతుంటాయి కదా, అప్పుడు వచ్చేసి మనకు ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. సపరేట్ బటన్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ వేసుకుంటే అక్కడ యాక్టివేషన్ అయిపోయి టైర్లు రొటేషన్ అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అవుతుంది అనమాట. తిరిగే టైర్లను పట్టుకొని తిరగని టైర్లను పవర్ ఇస్తుంది. అప్పుడు బండి ఫ్రీగా మూవ్ అయిపోద్ది అనమాట. అలా ఫీచర్స్ అయితే ఉంటాయి, అవి అయితే యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకుండా అల్లరే తోలితే మటుకు టైర్లు బటన్లన్నీ ఎగిరిపోవడం, ఇంకా టైర్లు ఒక పక్క కోయడం, ఇటువంటివి అయితే జరుగుతుంటాయి అనమాట. సో గైస్ అడ్వాన్స్ తీసుకున్నాము, ఇంకైతే బయలుదేరిపోయాను అనమాట. ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 520 kilometers అయితే వస్తుంది అనమాట.
చూడాలి. మాక్సిమం మార్నింగ్ కల్లా వెళ్ళిపోయేదానికైతే ట్రై చేస్తాను. వెళ్ళిపోద్ది ఈజీగా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ లేదంటే కొంచెం ఫాస్ట్ గానే అయితే వెళ్ళిపోవచ్చు. చూద్దాం, మాక్సిమం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. ఇంకా డీజిల్ కూడా సరిపోద్ది అనమాట మన అన్లోడింగ్ పాయింట్ వరకు. హాఫ్ ట్యాంక్ పైన ఉంది డీజిల్. రిస్క్ అయితే చేయను. మాక్సిమం 1 గంట దాకా అయితే డ్రైవ్ చేసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకొని మళ్ళీ ప్రశాంతంగా అయితే బయలుదేరిపోదాము. ఇబ్బంది ఏం లేదు. మార్నింగ్ 7-8 కల్లా మనం పాయింట్కి వెళ్ళాలి. వెళ్తే మనకు అన్లోడ్ అయిపోతుంది అనమాట. అన్లోడ్ అయిపోతే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎంటీ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో ఏమో మరి. ఒక ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. చూద్దాం, అది కొంచెం సస్పెన్స్ లో అయితే పెడుతున్నాను. చాలా బాగుంటుందంట ఆ ఘాటి సెక్షన్. బండ్లు చాలా వరకు ట్రబుల్ ఇస్తూ ఉంటాయంట ఆ రోడ్డు. చూద్దాం, మాక్సిమం మనం వెళ్ళాం కానీ పెద్ద పెద్ద ఘాట్ సెక్షన్ కు, అటువంటి ఘాట్ సెక్షన్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం, మాక్సిమం బాగా నీట్ గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియో ఇంతవరకు లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ అన్ని చాలా మందికి అయితే రీచ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, మాక్సిమం ఇప్పుడు వచ్చేసి 50 ఆ స్పీడ్ లో అయితే వెళ్తున్నా అనమాట. చాలా బాగా స్మూత్ గా వెళ్తుంది బండి. ఈ బండి ఎంత లేదన్నా 60 దాటితేనే బాగుండిద్ది అనమాట. స్మూత్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ గా వెళ్తూ ఉంటది అనమాట. పికప్ అయితే నెంబర్ 1 గా అయితే అనిపించింది ఇప్పటి వరకు అయితే. నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. చూద్దాం ఘాటీలో కూడా ఎలా ఉంటుందో ఏమో మరి పికప్. ఈ మాత్రం పికప్ ఇస్తే చాలు. సేమ్ టాటా లెక్క ఉందన్నమాట పికప్ కూడా. ఏ మాత్రం తీసిపోదు టాటాకు. ఇప్పుడు వచ్చిన 4832 చాలా బాగుంది. చూడండి, కొంచెం కూడా క్యాబిన్ నాయిస్ అయితే అస్సలు రాదనమాట. చాలా బాగుంటది. కంఫర్టబుల్ గా ఉంటది అనమాట. ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా గానీ మనకు అలసట అనేది అనిపించదు అనమాట. చాలా బాగా జర్నీ అయితే సాగిద్ది. అది కాకోకుండా మనకు ఈ ఎయిర్ షీట్ వల్ల ఇంకా కంఫర్ట్ గా ఉంటది అనమాట. కొంచెం కూడా ఎత్తి ఏదలాడడం, ఎగిరేయడం, అదుర్లు వచ్చినా గుంతలు వచ్చినా స్మూత్ గా వెళ్ళిపోతుంటది అనమాట బండి. చాలా బాగుంది. సో గైస్, ఇందాకే ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకొని అయితే బయలుదేరిపోయాను. ఇంకా ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 470 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 21 కిలోమీటర్లు అయితే వచ్చాయన్నమాట. మైలేజ్ చూడండి 2.2 చూపిస్తుంది. పెరిగిద్ది అనమాట. ఇప్పుడు అంతా మనం సింగిల్ రోడ్ లో వస్తున్నాం కాబట్టి ఆ మాత్రం చూపిస్తుంది. ఈ యావరేజ్ గా చూసుకున్నట్లే ఎంత లేదన్నా ఒక 3.1 అట్లా అయితే ఈజీగా అయితే వస్తుంది అనమాట. మైలేజ్ చూపిస్తాను అది ఎంత వస్తుంది ఏమనేసి. నాకు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉందన్నమాట. ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట రోడ్డు. ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఎండ అయితే కొంచెం తక్కువనే ఉంది ఇప్పుడైతే. మామూలుగా నిన్నైతే వాచిపోయింది అనమాట ఎండల్లో ఎక్కువ డ్రైవ్ చేయకూడదు. కొంచెం టైర్స్ బాగాలేనప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఒకసారి హారన్ చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. హారన్ వచ్చేసి చాలా బాగుంది అనమాట. చాలా పెద్ద హారన్ అయితే బిగించారు. ఫస్ట్ మనం పులివెందుల నుంచి మళ్ళీ కదిరి నుంచి బాగేపల్లి నుంచి ఇంకా దేవనల్లి నుంచి రైట్ అనమాట. రైట్ తీసుకున్నట్లయితే మనం ఆ రూట్ అయితే వెళ్తాము. చూద్దాము. ఎప్పుడు వెళ్ళిన రూటే కాబట్టి లాస్ట్ టైం కూడా బెంగళూరు వెళ్ళా కదా, సేమ్ అదే రూట్ వెళ్ళా అనమాట. ఇప్పుడు కూడా అదే రూట్ అయితే వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, కదిరి దగ్గర చిన్న ఘాటి సెక్షన్ టైప్ లో ఉంటది అనమాట. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీడియోస్ లో అయితే చూసింటారు. మనం బొలెరో వెళ్ళేటప్పుడు ఈ రోడ్ లోనే వెళ్ళాము. ఈ బండి ఎన్నో గేర్ లో ఎక్కుతుందో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 5th గేర్ లో ఉందన్నమాట బండి. చూద్దాం 5th గేర్ లో ఎక్కుద్దో ఎక్కదో. నాకు తెలిసి ఎక్కదు. ఇప్పుడే డౌన్ అయిపోతుంది అనమాట పికప్. సెకండ్ న్యూట్రల్ లో ఉంది. కాబట్టి కొంచెం పికప్ అయితే తక్కువ ఉంటుంది. టార్క్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ న్యూట్రల్ కి వచ్చింది 4th గేర్. 4th గేర్ లో అయితే ఈజీగా అయితే ఎక్కుద్ది అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇప్పుడే అనమాట ఇంకా అప్పు ఎక్కువ ఉండేది. ఇంకా రాను అంతా అప్పే. ఇక్కడ చూడండి, ఒకటి క్రేన్ బ్రేక్ డౌన్ అయినట్టుంది. పంచరో మరి ఏమైందో మరి దీనికి వచ్చేసి జాకీ లేపాల్సిన పని అయితే ఉండదు అనుకుంటా. ఎందుకంటే మొత్తం అన్ని లిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. దానికి జాకీ టైప్ లో ఉంటాయి చూడండి. మొత్తం అన్ని చూస్తున్నారు కదా, మొత్తం అన్ని అవే జాకీ అదే లేపుకుంటది అనమాట. టైర్ మార్చుకోవడమే మనకు పని. హౌసింగ్ కట్ అయిపోయినట్టుంది. అట్లా ఉండాలన్నమాట బండికి. అట్లా ఉంటే జాకీ లేపే పని అయితే ఉండదు. ఈ బండ్లకు అటువంటి ఆప్షన్లు ఎప్పుడు వస్తాయో మరి. ఎయిర్ బెలూన్స్ అయితే మనం ఆప్షన్ ఉంటుంది అనమాట. లేపుకోవచ్చు, దించుకోవచ్చు.
మనకు లిఫ్ట్ టైర్లు అలాగా. ప్రస్తుతానికి 4th గేర్ లోనే ఎక్కుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ 10 RPM ఉంది కదా, 10 RPM కంటే తక్కువ అయిపోతానే ఖచ్చితంగా గేర్ అయితే చేంజ్ చేయాలి, లేదంటే బండి అయితే ఆగిపోద్ది అనమాట. 3rd గేర్ అయితే వేసాను. పికప్ బాగుంది. మామూలుగా మాక్సిమం ఈ ప్లేస్ లో కానీ 4828 ఉంటే ఫస్ట్ గేర్ వేయాల్సి వచ్చేది, కానీ ఇదేమో సింపుల్ గా 3rd గేర్ లో అయితే ఎక్కుతుంది అనమాట. పికప్ అయితే బాగుంది, పవర్ మోడ్ లోనే ఉంది అనమాట బండి. సింపుల్ గానే ఎక్కుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. పవర్ అయితే బాగుంది అనమాట, టార్క్ చాలా బాగుంది, లాగుడు గాని. ఇంకా ఇదే అనమాట, ఇంకా హైయెస్ట్ పీక్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకా ఇక్కడే ఎక్కువ అప్ అయితే ఉండేది. ఇంక దాటితే ఇంకా మనం అంతా ప్లేన్ రోడ్ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే లెంత్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికి టాటా బాయ్.